4 స్తంభాలు ఎలా 4 దిక్కులో ఉంటాయో అలాగా 4 వైపులా ముఖము కలిగినవాడు అని. దేంతో భూషణమిందువర్ణం, ఇందువర్ణము అంటే చంద్రుడి యొక్క వర్ణము, చంద్రుడి యొక్క కాంతి వలె మెరుస్తున్న వజ్ర వైఢూర్యాలని ధరించిన, అలా వజ్ర వైఢూర్యమైన కాంతితో ఉన్న శ్రీవిద్యోతమానం, విద్యకు సంబంధమైన శుభములను చేతుల యందు ధరించినవాడు అని అర్థం. శ్రీవిద్యోతమానకరం అంటే శ్రీ విద్య అంటే శ్రీ విద్యోపాసన చేసేవారికి ఒక అర్థం వస్తుంది. కానీ శ్రీ అంటే సద్బుద్ధిని ప్రసాదించగల విద్య యొక్క శక్తిని తన చేతుల యందు కలిగినవాడు. దాంతోపాటు ఏమేమి ఉన్నాయి అంటే యహ పుస్తక అక్షి, పుస్తక అంటే పుస్తకము, అక్ష అంటే రుద్రాక్షమాల, గుణదండ, గుణదండ అంటే దండమే, దాన్ని మనం వాడుక భాషలో స్కేల్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ దండం అంటే గురువు చేతిలో ఉండే దండం. ఒకప్పుడు గురువు చేతితో దెబ్బతిన్న విద్యార్థి ఎవరైనా సరే చెడిపోయాడు అనే వాక్యం రాలేదు. దండం దశగుణం భవేత్ అని ఒక వాక్యం కూడా ఉంది. రకరకాలైన దోషాల నుంచి, బుద్ధి దోషాల నుంచి, తప్పుడు మార్గం నుంచి బయటికి తీసుకొచ్చేది ఆ దండం. అలాంటి గుణదండం అనే ఒక గుణదండాన్ని, గుణదండము అంటే ఎలా అయితే ఎందాక మంత్రదండం అని వేతాల గణపతికి, వీర గణపతికి చెప్పుకున్నామో అలాగే ఈ గుణదండం, ఆ దండంతో ఒక్క చరుపు చరిస్తే సద్గుణము వస్తుందిట. అటువంటి గుణదండంతో పాటు కమండలంచ, కమండలముతో కూడిన మహాగణపతి అయిన ద్విజ గణపతికి నేను నమస్కరిస్తున్నాను. సదా ధన్య, స్మరేత్ సదా ధన్య, నేను స్మరిస్తూ ఉన్నాను, దానివల్ల నేను ధన్యున్నవుతున్నాను అని చెప్పారు. ఓం గం ద్విజ గణపతయే నమః. గం గణపతయే నమః.